ఒక అడవిలో సింహం, నక్క, కుందేలు స్నేహితులుగా ఉండేవి. సింహం అక్కడ రాజు, నక్క మంత్రి, కుందేలు సాధారణ పౌరుడు. సింహం చాలా గర్వంగా, బలవంతుడిగా ఉండేది. నక్క ఎప్పుడూ ట్రిక్స్ వేస్తూ ఉండేది. కుందేలు మాత్రం తెలివైనది, వినయంగా ఉండేది. ఒకరోజు సింహం వేటకు వెళ్లి చాలా అలసిపోయింది. నీరసంగా ఇంటికి వస్తూ దారిలో పడిపోయింది. నక్క, కుందేలు దానిని చూశాయి. నక్క సింహాన్ని చూసి, ఇదిగో రాజుగారు, ఎంత నీరసంగా ఉన్నారు, నేను మీకు సాయం చేస్తాను అని చెప్పింది. కానీ మనసులో మాత్రం సింహం బలహీనంగా ఉంటే తాను రాజ్యాన్ని ఎలా పాలించవచ్చు అని ఆలోచిస్తుంది. కుందేలు సింహం దగ్గరికి వెళ్లి, రాజుగారు నీకేమైంది అని అడిగింది. సింహం తన నీరసాన్ని గురించి చెప్పింది. వెంటనే కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్లి కొన్ని మూలికలు తెచ్చింది. వాటిని నమిలి సింహానికి ఇచ్చింది. సింహం వెంటనే కొంచెం శక్తిని పొందింది. నక్క ఆశ్చర్యపోయింది. కుందేలు తెలివిని చూసి అసూయపడింది. సింహం కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది. కుందేలు, నువ్వు నిజమైన స్నేహితుడివి. నక్క మాటలు విన్నాను, కానీ నువ్వు నాకు సాయం చేసావు అని చెప్పింది. అప్పటి నుండి సింహం కుందేలును తన ఆస్థానంలో ముఖ్యమైన స్థానంలో ఉంచింది. నక్క ట్రిక్స్ బయటపడడంతో నక్కకు శిక్ష వేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజమైన స్నేహం కష్ట సమయంలో తెలుస్తుంది. బలం, అధికారం కంటే దయ, సహాయం చేయాలనే గుణం గొప్పవి. ట్రిక్స్ వేస్తే చివరికి వారికే చెడు జరుగుతుంది.